పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మార్చిలో అన్ని మండల కేంద్రాలలో స్పెషల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ధరణి పోర్టల్ మార్పులు చేయాలంటే 6 చట్ట సవరణ చేయాల్సిందేనని సీఎంకు నివేదిక ఇచ్చింది కమిటీ. ఇక ఇటు ఈశ్వరీబాయి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మహిళలు రాజకీయాల్లో రాణించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ధరణి సమస్యలు పరిష్కరించాలన్నారు. సచివాలయంలో జరిగిన ధరణి కమిటీ సమావేశంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం మార్చి మొదటి వారంలో అన్ని మండలాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని అన్నారు. ఇటు ధరణి కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందించింది. 2020లో తెచ్చిన ROR చట్టంలో తప్పులు ఉన్నాయని చెప్పింది. ఆనాడు హడావిడిగా ROR చట్టం తీసుకురావడం వల్ల అనేక సమస్యలు వచ్చాయని చెప్పింది. ధరణిలో సమస్యలు పరిష్కారం కావాలంటే ROR చట్టంలో సవరణలు చేయాలని సూచించింది. కొత్త చిక్కులు రాకుండా సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సూచించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని ఆదేశించారు. అప్పటి వరకు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు సీఎం రేవంత్. రాజకీయాల్లో ఈశ్వరీబాయిది చెరగని ముద్ర అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో జరిగిన ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. నేటి మహిళలు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన గీతారెడ్డి తెలుగు రాజకీయాల్లో తనదైన మార్కు వేశారని చెప్పారు. గీతారెడ్డి అనుభవం గత ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ఇలాంటి మహిళలు కేబినెట్ లో లేకపోవడం లోటే అన్నారు సీఎం రేవంత్. ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాల్లో ఏర్పాటు చేయడమే కాకుండా సొంతంగా మనకు ఒక అక్క ఉంటే ఎట్లా ఉండాలని మనం కోరుకుంటామో డాక్టర్ గీతారెడ్డి గారు అట్లుంటారు. ఏ విషయంలో ఉన్నా కూడా వారు పార్టీని నడిపే విషయంలో గాని, ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు గాని, నేను పిసిసి అధ్యక్షుడిగా చిన్న వయసులో ఉన్న వారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అందరికంటే చాలా బెటర్ పర్ఫార్మ్ చేసి 100% మార్కులు తెచ్చుకున్నది గీతారెడ్డి గారు. నిజంగా ఈ రోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు. గీతక్క లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా మంత్రివర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది. జీవో 317 సమస్యలపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసింది. మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. జీవో 317 సమస్యలపై పరిశీలించి ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. జీవో కారణంగా స్థానికత కోల్పోయామని గత కొంతకాలంగా టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అనేక సార్లు ఫిర్యాదు చేశారు. దీంతో 317 సమస్యలపై ప్రభుత్వం సబ్ కమిటీ వేసింది. తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా జి చిన్నారెడ్డిని నియమించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా సేవలు అందించారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం నివాసంలో భేటీ అయిన నేతలు సీఎం కు పుష్పగుచ్చం అందించారు. త్వరలో వీరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 2 సార్లు సీఎం ని కలిశారు తీగల కృష్ణారెడ్డి.